విశాఖ రైల్వే స్టేషన్లో మంటలు అదుపులోకి వచ్చాయి. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్లో మంటలు చెలరేగగా అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో 4 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. B6, B7, M1 తో పాటు మరో బోగీ కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అన్ని ఏసీ బోగీలేనని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటల్లో దగ్ధమైన బోగీలను ట్రైన్ నుంచి విడదీశారు. ట్రాక్ ను క్లియర్ చేసి రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే రైల్వే స్టేషన్ పై ఆగి ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పిందని, ఒకవేళ ట్రైన్ రన్నింగ్ లో ఉంటే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. రైల్వేలో వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అడిగి తెలుసుకుందాం. జార్జ్, మంటలు అదుపులోకి వచ్చాయి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి మంటలు అనేవి పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ట్రాక్ వద్ద ఏదైతే ఉందో ఇక్కడ 4వ నెంబర్ ట్రాక్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ ట్రాక్ మొత్తాన్ని కూడా వారు క్లియర్ చేసిన పరిస్థితి. ఏదైతే ప్రమాదానికి గురైన బోగీలను సైతం కూడా అటు ఇటు సైతం కూడా సపరేట్ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాల మీద సైతం కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసినట్లు ఇప్పుడే డిఆర్ఎం సైతం కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఎటువంటి ట్రైన్స్ సైతం కూడా రద్దు చేయలేదు. యథావిధిగానే ట్రైన్స్ అనేవి కొనసాగుతాయని చెప్తున్నారు. తిరుమల ఎక్స్ప్రెస్ సైతం కూడా ఏదైతే ఇప్పుడు ప్రమాదానికి గురైన తిరుమల ఎక్స్ప్రెస్ సైతం కూడా యాజ్ యూజువల్ రైట్ టైంకు దీన్ని తీసుకువెళ్తామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడు మీకు సమాచారం అందింది? ఈ సమాచారం అయితే మాకు సుమారుగా 10 గంటల 3 నిమిషాలకి మా స్టేషన్కి సుధాకర్ అనే వ్యక్తి కాల్ చేసి ఇలాగా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద కోర్బా ఎక్స్ప్రెస్ ఫైర్ యాక్సిడెంట్, ఫైర్ స్మోక్ హెవీగా వస్తుందని చెప్పడం జరిగింది. దాన్ని రిసీవ్ చేసుకున్న వెంటనే మేము ట్రైన్లో ఎప్పుడైతే రైల్వే స్టేషన్ అని చెప్పారో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పబ్లిక్ ఉంటారని చెప్పేసి 2 వెహికల్స్ టర్న్అవుట్ చేయగలిగాం. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంకొక వెహికల్ని కూడా మరిపాలెం నుండి మేము టర్న్అవుట్ ఇచ్చామండి. వచ్చిన వెంటనే ఇక్కడికి వెహికల్ రావడానికి అందుబాటులో రూట్ లేకపోవడం వల్ల బయట నుండే మేము హోజెస్ వేసుకొని ఫైర్ ఫైటింగ్ చేసి దాన్ని ఒక బోగికే పరిమితం చేసి స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేసి ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ప్రాణహాని లేకుండా చేయగలిగామండి. ఈ ప్రమాదంలో B7 అనే కోచ్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. అటువైపు ఉన్న M1, ఇటువైపు ఉన్న B6 కొంత మొత్తంలో డ్యామేజ్ అయ్యండి హీట్ వల్ల. ప్రమాదానికి కారణం ఏమై ఉంటుంది? ఆ సమయంలో ప్రయాణికులు ఎవరన్నా? సో ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత మొదట చూసిన వ్యక్తి లేదా మాకు ఫోన్ కాల్ ఇచ్చిన వాళ్ళతో మాట్లాడిన తర్వాతను మాకు వచ్చే అవగాహన ప్రకారం అయితే ఇది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అనుకుంటున్నాము. ఆ సమయంలో పార్కింగ్ వెహికల్ కాబట్టి ప్రయాణికులు ఎవరు కూడా ట్రైన్లో లేరండి. మంటలన్నీ పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? మొత్తం పూర్తిగా అదుపులో వచ్చేసండి. అదుపులో మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే రైల్వే వాళ్ళకి డిఎం గారు వచ్చారు, డివిజనల్ మేనేజర్ గారు వచ్చాడు. అయితే తీసుకెళ్ళిపోవచ్చు అంటే తీసుకెళ్ళిపోవాలి చెప్పామని మేము చెప్పిన వెంటనే వాళ్ళు దాన్ని ఇక్కడ నుంచి అయితే తీసుకుని వెళ్ళిపోవడం జరిగిందండి. ఫైబర్తో ఎక్కువగా కూడిన బోగీలు ఉంటాయి, కానీ మంటలు ఆడపడానికి కూడా చాలా కష్టతరంగా మారినట్లుంది. సో అందుకే ఇమ్మీడియట్గా మేము తెచ్చిన 3 వెహికల్స్ కానీ 6 పైపులు వేసామండి. 6 పైప్ లైన్ వేసి 20 మంది సిబ్బందిని ఉపయోగించి అన్ని వైపుల నుండి ఒకేసారి ఫైర్ ఫైటింగ్ చేసి కంటిన్యూగా ఫైర్ ఆరిపోయినప్పటికి కూడా మళ్ళీ నెక్స్ట్ రిపీట్ అవ్వకూడదని చెప్పి కంటిన్యూగా ½ అన్ అవర్ పైన వరకు ఫైర్ లేకపోయినప్పటికి కూడా, స్మోక్ లేకపోయినప్పటికి కూడా కొంచెం హీట్ ఉండడం వల్ల అయితే ఫైర్ ఫైటింగ్ చేసి క్లియర్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు, ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా చాలా కష్టతరంగా వీటిని ఆర్పామంటూ చెప్తున్నారు. ఇటు వచ్చేందుకు కూడా ఈ ట్రాకుల మీద కాబట్టి, ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్కు వచ్చేందుకు సైతం కూడా వెహికల్ రావడానికి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో వారు సైతం కూడా 6 పైపులను కూడా వేసి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫైర్ అనేది ఎక్కువగా అంటుకున్న నేపథ్యంలో దాదాపుగా 2 గంటల పాటు వీటిని ఆర్పడానికి శ్రమించామని చెప్తున్నారు. ఏదైతే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక B7 బోగి ఏదైతే పూర్తిగా కాలిపోయిందో ఆ B7 బోగిలోనే ఫస్ట్ ఈ మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. B7 బోగిలో పూర్తిగా మంటల ఆహుతి అయిపోయింది. అయితే B7 బోగి తగలబడుతున్న సమయంలోనే ఆ సమయానికే ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. వెంటనే అటు ఇటు సైతం కూడా, అంటే ఇటు B6 అటువైపు ఉన్న M1
ఏవైతే ఉన్నాయో ఆ బోగీలకు మంటలు వ్యాపించుకోకుండా కేవలం ఈ ఒక్క బోగి ఏదైతే ఉందో ఆ బోగికే పరిమితం, మంటలను ఆ బోగికే పరిమితం చేశారు. ప్రస్తుతానికైతే మొత్తం కూడా ఈ మంటలన్నింటిని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాం. రైల్వే అధికారులు సైతం కూడా ఈ బోగీలను తీసుకువెళ్ళిపోవచ్చు అంటూ కూడా మేము చెప్పామంటూ కూడా అగ్నిమాపక సిబ్బంది చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రాథమికంగా వాళ్ళు అంచనా వేస్తున్నది ఏంటంటే ఈ పార్కింగ్ అంటే ఇక్కడ నిలిచి ఉన్న రైల్వే స్టేషన్లో ఇది నిలిచి ఉంది కాబట్టి నిలిచి ఉన్న సమయంలో ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని మేము ప్రాథమికంగా భావిస్తూ ఉన్నాము. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు మేము భావిస్తున్నాం. మిగతాదంతా కూడా రైల్వే అధికారులు వాళ్ళు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే రైల్వే డిఆర్ఎం సైతం కూడా తెలిపారు ఈ సంఘటనకు సంబంధించి విచారణ చేస్తూ ఉన్నాము. విశాఖ రైల్వే స్టేషన్లో మొట్టమొదటిసారి ఇలాంటి ప్రమాదం అనేది చోటు చేసుకుందంటూ కూడా ఆయన కూడా తెలపడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు మంటలు వ్యాపించడానికి గల కారణం ఏంటి అనేది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రైల్వేలో లోపం అంటే ఇక్కడ ఉన్న బోగీలలో ఏసీకి సంబంధించి ఏమైనా లోపాలు ఉన్నాయా లేదంటే ఇతర కారణాలు ఏవైతే ఉన్నాయా అనే దాని మీద కూడా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రైళ్లు ఏవి కూడా రద్దు చేయలేదు. యథావిధిగానే వాటి ప్రస్తుతం చూసే ఇది 2:30 ప్రాంతంలో ఇది బయలుదేరుతుంది తిరుమల ఎక్స్ప్రెస్. అదే టయానికి కొంచెం అటు ఇటు అయినా కానప్పటికీ కూడా అదే టయానికి దీన్ని తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఎటువంటి ట్రైన్లు రద్దు చేయలేదు కాబట్టి అదే టయానికి దీన్ని కొనసాగిస్తామంటూ కూడా రైల్వే అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ట్రైన్స్ అయితే రద్దు కాలేదు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడే అంటే మనం ఈ చూపిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే కూడా హుటాహుటిన వాళ్ళంతా కూడా స్పందించారు. ఈ ట్రాక్ ఏదైతే ఉందో ట్రాక్ మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు. ఇందాక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ బోగిలో మంటలన్నింటినీ కూడా అదుపు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక రైళ్లు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ట్రాక్ మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు. యథావిధిగా ట్రైన్స్ అనేవి రాకపోకలు అనేవి సాగిస్తాయంటూ కూడా తెలిపారు. ఆ నేపథ్యంలోనే యథావిధిగానే ట్రైన్లు అనేవి కూడా రాకపోకలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అత్యంత శ్రమతో కూడి మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఇది ఫైబర్తో కూడిన బోగీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంటలు సైతం కూడా ఆర్పేందుకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి మంటలు అనేవి కూడా పూర్తిగా అదుపులోకి వచ్చాయి. బోగీలన్నింటినీ సైతం కూడా వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి తరలించారు. ట్రైన్ సైతం కూడా తిరుమల ఎక్స్ప్రెస్ సైతం కూడా 2:30 గంటలకే ఇక్కడ బయలుదేరుతుంది. ప్రయాణికులు సైతం కూడా ఎటువంటి ఆందోళనకు గురవలసిన పర్లేదు. ట్రైన్ మొత్తాన్ని కూడా చెక్ చేసి మరీ పంపిస్తామంటూ కూడా రైల్వే అధికారులు తెలుపుతున్నారు. అయితే ప్రయాణికులు ఏం చెప్తూ ఉన్నారు జార్జ్? అంటే ఈ ట్రైన్కే వెళ్లాల్సినటువంటి ఇప్పుడు ఈ బోగీలను రీప్లేస్ చేసి వాళ్ళని తరలించేటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారా ఏంటి ప్లాన్? ఖచ్చితంగా ఈ ట్రైన్ను రద్దు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అంటే ఈ బోగిలతో ఉన్న ట్రైన్ అయితే రద్దు చేసి ఆల్టర్నేటివ్ వేరే ట్రైన్స్ ఉంటాయి కాబట్టి లోకో షెడ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఆల్టర్నేటివ్ బోగీస్ ఏవైతే ఉన్నాయో ఆ బోగీలను అమర్చి ఆ తరువాత ఈ ట్రైన్ను యాజ్ యూజువల్గా పునరుద్ధరించనున్నారు. తిరుమల ఎక్స్ప్రెస్ 2:30 గంటలకు బయలుదేరి ఉంటుంది కాబట్టి ప్రయాణికులంతా కూడా 12 గంటలు అలాగే లేదంటే 1 గంట ఆ ప్రాంతంలో అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా వాళ్ళకి కొంతమందికి తెలిసే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి వాళ్ళకి కూడా అంటే ఇక్కడి నుంచి బయలుదేరే ప్రయాణికులు సైతం కూడా ఎటువంటి SMS అలర్ట్ ద్వారా మేము ఏం పంపించలేదు. ఎందుకంటే ఈ ట్రైన్ రద్దు చేయబోట్లేదు. అంతా కూడా అంటే ఈ ట్రైన్కి సంబంధించి ప్రమాదం ఎందుకు జరిగిందనే దాని మీద కూడా విచారణ చేస్తాము. అందుకే కాబట్టి బోగీలన్నింటినీ కూడా తరలించామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆల్టర్నేటివ్ ట్రైన్ మరొక కొత్త ట్రైన్ అదే తిరుమల ఎక్స్ప్రెస్ పేరుతో ఇక్కడి నుంచి పంపించే అవకాశం కనిపిస్తూ ఉంది. అది కూడా అంటే ఈ పంపించే ముందు ఇప్పుడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ఈ పంపించే ముందు అయితే మొత్తం కూడా చెక్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ప్రయాణికులకు సంబంధించి వాళ్ళంతా కూడా అలర్ట్ చేశారు. ప్రయాణికులు సైతం కూడా ఎవరు టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే తిరుమల ఎక్స్ప్రెస్ యథావిధిగా బయలుదేరుతుందని చెప్పిన నేపథ్యంలో అంతా కూడా అంటే ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కూడా ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఉదయం 7 గంటలకు విశాఖకు చేరుకుంది. కోర్బా నుంచి విశాఖపట్నం వస్తుంది. విశాఖపట్నం వచ్చిన తర్వాత దాదాపుగా 2 గంటల పాటు ఇక్కడే హాల్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇది లోకో షెడ్కి వెళ్ళిన తర్వాత మరలా క్లీనింగ్ అంటే ఇక్కడ దాదాపుగా జనరల్ క్లీనింగ్ అనేది ఉంటుంది. కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చిన తర్వాత మొత్తం కూడా బోగీలన్నింటినీ కూడా క్లీన్ చేసి ఆ తర్వాత లోకో షెడ్కి వెళ్ళి మరలా 2:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి వస్తూ ఉంది.
ఉంది. ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి 2:30 ప్రాంతంకు తిరుమలకు బయలుదేరి వెళ్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇది జనరల్ క్లీనింగ్ చేసే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో క్లీనింగ్ చేస్తున్న సిబ్బంది సైతం కూడా వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది రావడం జరిగింది. 2 వెహికల్స్తో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ మంటలను అయితే ఆర్పిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా అంటే అగ్నిమాపక సిబ్బందితో పాటు రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు సైతం కూడా ఇక్కడికి చేరుకొని మంటలను అయితే అదుపు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ B7 బోగీలో మంటలు అనేవి వ్యాపించాయి. B7 బోగీలో మాత్రమే మంటలు వ్యాపించడం జరిగింది. ఆ మంటలు మిగతా బోగీలకు వ్యాపించే క్రమంలోనే అంటే ఇటు B6 అలాగే అక్కడ ఉన్న M1 బోగీలకు వ్యాపించకుండానే మంటలను అదుపులోకి తీసుకొచ్చామని అగ్నిమాపక సిబ్బంది చెప్తుంది. ఏదేమైనప్పటికీ ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అంటే తరువాత కూడా అంటే ఎవరు ప్రయాణికులు లేకపోవడంతో సైతం కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇదే ప్రమాదం కనుక ఇది ట్రైన్ కదిలేటప్పుడు అంటే కోర్బా నుంచి విశాఖకు వచ్చే సమయంలో అయితేనే కానీ లేకపోతే విశాఖ నుంచి తిరుమల వెళ్లే సమయంలో కానీ కనుక చోటు చేసుకుంటే పెను ప్రమాదం అయితే చోటు చేసుకునేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే జార్జ్ మనం చూస్తే అంటే విశాఖలో ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ గా చెప్తూ ఉన్నారు. గతంలో ఇదే ట్రైన్ కి సంబంధించి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా? వరుసగా ఈ మధ్య మనం చూసినట్లయితే రైల్వే ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కాస్త రైల్వే అధికారులు ఖచ్చితంగా కూడా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి కదా. ఇటీవల చూసుకున్నట్లయితే కనుక రైల్వేలో అత్యంత ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విజయనగరంలో చూసుకున్నా కానీ అటు ఒరిస్సాలో అయితేనేమి కానీ ఇటీవల కోణార్క్ ఎక్స్ప్రెస్ అయితే కానీ మరలా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ తిరుమల ఎక్స్ప్రెస్కి సంబంధించి అయితే కానీ ఈ రైల్వే ప్రమాదాలు అనేవి తరచూ కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కాస్త ఆలోచించవలసిన విషయం ఉంది. ఏమవుతుంది అసలు రైల్వేకి సంబంధించి అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే అత్యధిక మంది జనాభా ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంత పెద్ద ప్రమాదాలు చోటు చేసుకోవడం అసలు ఎప్పుడూ చూడలేదంటూ కూడా ప్రయాణికులు చెప్తూ ఉన్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు చూస్తూ ఉంటే మనం చూసుకోవచ్చు. అసలు బోగిల్లో నుంచి దట్టమైన పొగలు అనేవి విపరీతంగా వ్యాపించాయి. మంటలు సైతం కూడా విపరీతంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున ఆ మంటలు వ్యాపిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ప్లాట్ఫామ్లో ఉన్న ప్రయాణికులు సైతం కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. కానీ ఈ ప్రమాదాన్ని చూసుకున్నట్లయితే తిరుమల ఎక్స్ప్రెస్ చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడూ కూడా ప్రమాదానికి గురవ్వలేదు. కానీ చిన్న చిన్న సాంకేతిక లోపాలు అయితే రావడం వల్ల ఆగిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడు పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఈ ప్రమాదం అనేది ఇచ్చేయలేదు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ రైల్వే ప్రమాదానికి సంబంధించి రైల్వే అధికారులు సైతం కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి సీనియర్ అధికారులు రైల్వే అధికారులు మనతో ఉన్నారు. సార్ వెన్ ఇట్స్ హ్యాపీ సార్ చూసుకుని రైల్వే అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు చూస్తున్నారు. సార్ రైల్వే అధికారులు మనతో ఉన్నారు. సార్ ఇస్ ది ట్రైన్ క్యాన్సిల్డ్ ఆర్ రన్నింగ్? ఇక్కడ చూసుకోవచ్చు రైల్వే అధికారులు సైతం కూడా మాట్లాడేందుకు వాళ్ళు విముఖత చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. కొద్దిసేపట్లోనే అంటే మరలా తిరుమల ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆ తిరుమల ఎక్స్ప్రెస్ని సైతం కూడా మేము ప్రారంభిస్తాము. ప్రస్తుతానికి తిరుమల ఎక్స్ప్రెస్ను రద్దు చేయలేదంటూ కూడా వాళ్ళు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇటు మనం చూసుకోవచ్చు ఇటు డిఆర్ఎం సైతం కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఎంక్వైరీ వేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, ఎందువల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనే దాని మీద కూడా విచారణ చేస్తాము. ఖచ్చితంగా ప్రమాదానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల కనుక సిబ్బంది లోపం వల్ల జరిగిందా అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు సైతం కూడా త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో సంబంధించి ఇటు ప్రయాణికులకి అయితేనేమి కానీ మిగతా సిబ్బంది అయితేనేమి కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. యాజ్ యూజువల్గా ఈ ప్రమాదం ఏదైతే తిరుమల ఎక్స్ప్రెస్కు ప్రమాదం లోనైందో ఇది క్యాన్సిల్ అవుతుందని ప్రయాణికులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. కానీ ఎవరు కూడా ఆందోళనకు గురవలసిన పని లేదు. యాజ్ యూజువల్గా ఈ ట్రైన్ మరలా 2:30 గంటలకి ఇక్కడి నుంచి తిరుమలకు బయలుదేరుతుందంటూ కూడా రైల్వే అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్ జార్జ్, అది మొత్తంగా విశాఖ రైల్వే స్టేషన్లో మంటలు చెలరేగిన బోగిలో మంటలైతే అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రయాణికులు ఎవరూ కూడా దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. సేమ్ టైంకే అక్కడ నుంచి బయలుదేరుతుందని చెప్పి ఆ రైల్వే అధికారులు కూడా చెప్తూ ఉన్నారు.